కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మా నాన్నగారైన పాస్టర్ ఎం లూకా బాబు గారు దైవ వర్తమానమును అందించెదరు. శ్రద్ధగా విని దైవ దీవెనలను పొందుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ఈ టీవీ ముందర కూర్చున్నటువంటి ప్రజలకు ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. బాగున్నారు కదూ? ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి ఈ రాత్రికాల సమయంలో వాక్య ధ్యాన నిమిత్తమై బైబిల్ గ్రంథంలో మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని అడిగాను. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని అడిగాను. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధదేవ, స్తోత్రం చెల్లిస్తున్నాం. మాటలు దీవించి ఆశీర్వదించండి. వింటున్న బిడ్డలను దీవించండి. యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారి, సమయంలో ప్రభు సన్నిధిలో చేరి ఆయన్ని గణపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చదివినటువంటి వాక్యంలో మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం చదివాం. 2015 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఒక కన్యక గర్భాన్ని జన్మించాడు. జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 33.5 సంవత్సరాల్లో 33.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశాడు. ఆ పరిచర్యలో ప్రభువారు అద్భుతాలు చేశాడు. ఆయన రాత్రంతయు ప్రార్థన చేసేవాడు, పగలంతయు పరిచర్య చేసేవాడు. మనమైతే పగలంతా పనులు, రాత్రంతా నిద్ర. యేసు ప్రభువారు పగలంతా పరిచర్య. ఏంటా పరిచర్య? రోగులను స్వస్థపరచడం, అనేకులను సిలువ తట్టు మళ్లించడం, అనేకులు కన్నీళ్లు తొడవడం చేసి రాత్రి వెళ్ళి ఒలీవ పర్వతం మీద ప్రార్థన చేసేవాడు. ఇంత మంచి దేవుడు ప్రియులరా, ఆయన దగ్గరకు వందల కొలది, లక్షల కొలది ప్రజలు వస్తూ ఉన్నారు. అయితే చదివినటువంటి వాక్యంలో 10:17లో ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒకసారి మార్గమున వెళుతూ ఉన్నాడు. ప్రియులరా, ఆయన మార్గాన వెళుతూ ఉన్నాడు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఒకడు ప్రియులరా పరుగెత్తుకొని వచ్చాడు. నిజంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఎలా రావాలంటే పరుగులు తీస్తూ రావాలి. ఈనాడు లోకంలో ఉద్యోగాలకు పరిగెత్తున్నారు, ఈ లోకంలో చదువులకు పరిగెత్తున్నారు, ఈ లోకంలో గొడవలకు పరిగెత్తున్నారు, ఈ లోకంలో సంపాదనకు పరిగెత్తున్నారు. వాటికి కాదు కానీ దేవుని సన్నిధికి పరుగులు తీస్తూ మందిరానికి వస్తున్నప్పుడు పరుగులెత్తే అనుభవం అవసరం. అలాగూ ప్రియులరా, సభలకు వస్తున్నా, మందిరానికి వస్తున్నా, సేవకుల దగ్గరికి వస్తున్నా పరుగులతో రావాలి ప్రియులరా. ఈ వ్యక్తి పరుగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి నిలబడి ఏం చేస్తాడంటే, వచ్చిన వెంటనే ఆయన మోకాళ్ళు ఉంచుతున్నాడు. ప్రియులారా, మన జీవితంలో ప్రభు దగ్గరకు వచ్చినటువంటి సోదరి సోదరుడా, నీవు కూడా ప్రభు దగ్గరకు వచ్చిన వెంటనే దేవుని సముఖంలో మోకాళ్ళు వంచాలి. దేవుని సన్నిధిలో ఒక భక్తుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, నీవు ప్రార్థించడానికి మోకాళ్ళు ఉంచితే నీ ప్రార్థన వినడానికి ఆయన చెవి ఉంచుతాడు అని అన్నాడు ఒక భక్తుడు. కాబట్టి మనం మోకాళ్ళు వంచగలిగితే మన ప్రార్థన వినడానికి ఆయన చెవి ఉంచుతాడు. ఈ సమయంలో ఈ వ్యక్తి వచ్చి మోకాళ్ళు ఉంచాడు. మోకాళ్ళు ఉంచి ప్రభు సన్నిధిలో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అలాగనే నేను నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చెయ్యాలి? చదివిన మాటలో ప్రియులరా, మోకాళ్ళు ఉంచిన తర్వాత ఏమంటాడంటే, సద్బోధకుడా, సద్బోధకుడా. యేసు ప్రభు వారిని ఒక మంచి పలకరింపు ప్రియులరా. ఈనాడు సేవకులను మంచి పలకరింపు లేదు, విమర్శ, తగ్గింపు, చిన్న చూపు ప్రియులరా. ఈ వ్యక్తి అయితే యేసు ప్రభుని అంటున్నాడు, సద్బోధకుడా, మంచి బోధకుడా. ఈనాడు సేవకులను ఒక విశ్వాసిగా, సేవకులను ఒక యవనుడిగా, సేవకులను ఒక యవనస్తురాలుగా, సేవకుడిని ఒక సమాజంలో
ప్రభువు నమ్మిన బిడ్డ సేవకుడిని ఎలా గౌరవిస్తున్నావు? సేవకుడిని మంచి బోధకుడు అంటున్నావా? మంచి దైవజనుడు అంటున్నావా? మంచి పాస్టర్ గారు అంటున్నావా? మంచి మా తండ్రి గారని, మా అయ్యగారని చెప్తున్నావా? ఈ వ్యక్తి అయితే యేసు ప్రభుని సద్బోధకుడా అని చెప్తున్నాడు. సద్బోధకుడు అని చెప్పి ఇంకేమంటే నిత్య జీవమునకు వారసుడనవుటకు నేనేమి చేయాలి అని అంటాడు. ప్రియులరా, ఈ సమయంలో చదివినటువంటి వాక్యములో అలాగనే వారసులు అనే మాటను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియులరా, వారసులు ప్రియులరా, లోకంలో మనం గమనిస్తే చాలా మంది ఒక తల్లికి ఒక కుమారుడు ఉంటాడు, ఒక తండ్రికి ఒక కుమార్తె ఉంటుంది. ఆ కుమారుడు కుమార్తె ఆ తల్లి సంపాదించినటువంటి ఆ ప్రియులరా ఆ ఇల్లుకు వారసురాలుగా ఉంటుంది. వారు సంపాదించిన పొలానికి వారసులుగా ఉంటారు. వారు సంపాదించిన బంగారానికి వారసులుగా ఉంటారు. వారు సంపాదించిన డబ్బుకి వారసులు. ప్రియులరా, మన బిడ్డలే ఉన్నారు. మన బిడ్డలు మనం సంపాదించినటువంటి గృహానికి వారసులుగా, స్థలానికి వారసులుగా, పొలానికి వారసులుగా, డబ్బుకు వారసులుగా, బంగారములకు వారసులుగా ఉండుంటారు. ప్రియులరా, అయితే ఈ వ్యక్తి వచ్చి అంటాడు, నేను డబ్బుకు కాదు కానీ ఈయన చెప్తున్న మాట ఏంటంటే సద్బోధకుడా నిత్య జీవానికి వారసుడిని కావాలి. నిత్య జీవం ప్రియులరా, లోకములో నిత్య జీవం ఈ లోకంలో కాదు కానీ పరలోకంలో ఉన్న నిత్య జీవం అనేది ప్రభువు చెప్పాడు. నేను మార్గమును సత్యమును జీవం. ప్రియులరా, అలాగనే నిత్య జీవం అనేది ఒకటి ఉంది. నిత్యము జీవించే స్థలం, నిత్యము జీవించేటువంటి భక్తులున్న స్థలం, నిత్యము జీవించేటువంటి ప్రభు ఉన్న స్థలం, నిత్యము జీవించేటువంటి కెరూపులుండే స్థలం ఉంది. ఆ నిత్య జీవాన్ని నేను వారసుడిని కావాలంటాడు. ప్రియులరా, నిత్య జీవానికి ప్రియులరా, ఈ రాత్రి కాలశంలో నీవు దేనికి వారసురాలు కావాలనుకుంటున్నావు? సోదరుడా, నీవు దేనికి వారసుడు? కేవలం ప్రకృతి సంబంధమైన ఈ ఆస్తులకే వారసుడు కావాలని ఆశపడుతున్నావా? ఇది కాదు కానీ ఇది అవసరమే, కానీ పర సంబంధమైన నిత్య జీవానికి నేను వారసుడు కావాలని కోరుకోవాలి. ప్రియులారా, నిత్య జీవం అనే మాట బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆయన ఒక మాట అంటాడు. ప్రియులారా, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదురు, కొందరు నిత్య జీవము చాలు. ప్రియులారా, బైబిల్ చెప్తుంది సమాధుల్లో నుండి ఒక రోజున మేల్కొనబోతున్నారు. ప్రభువారు బోరు శబ్దం వచ్చి మ్రోగిస్తాడు. మ్రోగినప్పుడు అలాగని ప్రియులరా కొందరు సమాధుల్లో నుండి అందరు లేస్తారు కానీ కొందరు ప్రియులరా నిత్య జీవానికి, కొందరు నిందల పాలవడానికి లేస్తారట. మరి ఈ రాత్రి కాలశంలో ఈ టీవీ ముందర వాక్యం వింటున్నటువంటి యువకురాలా, వాక్యం వింటున్నటువంటి సోదరుడా, నీ జీవితంలో దేనికి వారసురాలు కావాలనుకుంటున్నావు? దేనికి వారసుడు కావాలనుకుంటున్నావు? ఇక్కడ బైబిల్ చెప్తుంది కొందరు నిత్య జీవానికి వారు మేల్కొంటారట. వారు ప్రియుల మన జీవితంలో మనం నిత్య జీవం దానికి వారసులుగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియులరా, కాబట్టి దేవుని సంధిలో 1 తిమోతి 6:12 ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, నిత్య జీవమును చేపట్టు, మంచి పోరాటం పోరాడి నిత్య జీవమును చేపట్టమని చెప్తాడు. ప్రియులరా, అలాగనే ఈ వాక్య భాగం ఏంటంటే మనము నిత్య జీవానికి వారసులం. ప్రియులరా, వారసులం. రెండవ మాట చూడండి, ఒకటి నిత్య జీవానికి వారసులం, ఇంకొక దానికి దేనికి వారసులం? బైబిల్ గ్రంథంలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. చాలు ప్రియుల, దేవుని సన్నిధిలో మనం గమనిస్తే ప్రియుల అపోస్తలుడైన పేతురు చెప్తాడు, ఆ సంఘానికి చెప్తాడు, ఏమంటాడంటే మనము ఆశీర్వాదానికి వారసులం. ప్రియులరా, మన జీవితంలో ప్రియులరా మనల్ని దేవుడేదో శాపానికి వారసులుగా, రోగాలకు వారసులుగా, నరకానికి వారసులుగా, నిత్య పాతాళానికి వారసులుగా మనల్ని చేయలేదు. కానీ దేవుడు మనల్ని ఎందుకు చేశాడంటే మనము అలాగుని ఆశీర్వాదానికి వారసులంగా ఉండాలి. ఈ రాత్రి కాల సమయంలో
ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ప్రియుల మన జీవితంలో ఏదో పొలాలుంటే ఆశీర్వాదమా? ఆశీర్వాదం ఉద్యోగం ఉంటే ఆశీర్వాదమా? ఆశీర్వాదం అంటే ఏదో మేడలుంటే మిద్దులుంటే ఆస్తుంటే ఇది కాదు ఆశీర్వాదం. ఆ నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నీవు క్రీస్తులో ఉండడమే నిజమైన ఆశీర్వాదం. నీవు బాప్తిస్తం పొందడమే నిజమైన ఆశీర్వాదం. నీవు క్రీస్తును కలిగి ఉంటే అది ఆశీర్వాదం. యేసు లేకుండా మేడలున్నా మిద్దెలున్నా మణులున్నా మాణిక్యములున్నా ఎన్ని ఉన్నా నీవు సున్నావేను ప్రియులరా. సున్నాకి ఏ విధమైన విలువ లేదు. ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నాడంటే క్రీస్తును కలిగి ఉన్నవారు హీరోలు, క్రీస్తును కలిగి లేని వారు కలగని వారు జీరోలు అంట ప్రియులరా. యేసును కలిగి ఉన్నావా? అలాగైతే నీ ఒక హీరో. యేసు లేని జీవితం జీవిస్తున్నావా? నీవు జీరో, సున్నావే. నీ జీవితంలో ఏ విధమైన దీవెన చూడలేవు, ఏ విధమైన ఆ రాజ్యాన్ని పొందుకోలేవు ప్రియులరా. మనం ఇప్పుడు కూడా క్రీస్తుని ఎవరు కలిగి ఉన్నారో వారు హీరోలు, వారు దీవించబడతారు ప్రియులరా. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తుంది, పేతురు గారు అంటాడు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డారు ప్రియులరా. దేవుని సన్నిధిలో ఆశీర్వాదానికి వారసులు. మొదటిగా నిత్య జీవానికి వారసులు, రెండవదిగా ఆశీర్వాదానికి వారసులు. ప్రభువు నమ్ముకున్న మనం ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలకు వారసులుగా ఉండాలి, పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలకు వారసులుగా ఉండాలి. కాబట్టి ఆశీర్వాదాలు మనం సొంతమైపోవాలి ప్రియులారా, సొంతమైపోవాలి. దేవుని సన్నిధిలో ఆదికాండం 26:12 చూస్తే అక్కడ భక్తుడు ఇస్సాకు అనే భక్తుడు ఉన్నాడు. ఇస్సాకు అనే భక్తుడు ఆ సంవత్సరం పొలములో విత్తనం వేసి 100 ఫలం పొందాడు. చదవండి ఒకసారి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. ఈ మాట వినాలి, యెహోవా అతనిని ఆశీర్వదించాడు ప్రియులారా. ఇస్సాకును ప్రియులారా తన తల్లిదండ్రులు కాదు ఆశీర్వదించింది, ఇస్సాకును తన స్నేహితులు కాదు ఆశీర్వదించింది, ఇస్సాకును తన సమాజం కాదు ఆశీర్వదించింది, ఇస్సాకును చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు కాదు. కానీ బైబిల్ చెబుతుంది ఇస్సాకును యెహోవా ఆశీర్వదించను. ఈ సమయంలో ఈ టీవీ ముందర కూర్చున్నటువంటి తల్లి చెల్లి, ఇంతవరకు నీ జీవితంలో ఆశీర్వాదం లేదా? ఇంతవరకు నీ జీవితంలో సరైన ఆహారం లేక, సరైన ఆరోగ్యం లేక, సరైన ఉద్యోగం లేక, సరైనటువంటి జీవనోపాధి లేక, సరైనటువంటి నీ బిడ్డలకు వివాహం కాకుండా, సరైన గృహం లేకుండా ఆశీర్వాదం లేని వ్యక్తిగా ఉన్నావా? అలాగైతే ప్రభు దగ్గరకు వస్తే ఇస్సాకు అంటాడు యెహోవా ఆశీర్వదించాడట. ఈ సమయంలో యేసు ప్రభు వారు మనల్ని ఆశీర్వదించటానికి, ఆశీర్వాదానికి వారసురాలిగా చేయడానికి ప్రభు మనల్ని పిలిచాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం అనే మాట చదవనవసరం లేదు. కానీ అలా యాకోబు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన ఒక రాత్రి అలాగని దాసీలను ఆస్తులన్నీ పంపించేశాడు. పంపించి ఒబ్బోకు రేవు దగ్గర మోకరించాడు. మోకరించి ప్రభువా నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటే దేవుడు చూసి అన్నాడు కదా, నీ పేరేంటో చెప్పు అని అంటే ఈయనంటాడు పేరు చెప్పను ఆశీర్వదించు. దేవుడు అంటాడు పేరు చెప్పు అనగా అర్థం ఏంటంటే నీ మనసు మార్చుకో అనగా, నీ జీవితం మార్చుకో, నీ వంకర బుద్ధి మార్చుకో, నీ మోసం బుద్ధి మార్చుకో. నీ అక్కడ తండ్రికి మోసం చేశావు, అలాగని రావలసిన అన్నకు మోసం చేశావు, ఆ బుద్ధి మానుకోమంటే నేను మానుకోను కానీ నన్ను ఆశీర్వదించు. నేను బాప్తిసం పొందను ఆశీర్వదించు. నేను చర్చికి రాను ఆశీర్వదించు. నేను క్రిస్మస్కో ఈస్టర్కో గుడ్ ఫ్రైడేకో వస్తాను కానీ ఆశీర్వదించు అంటాడు ప్రియులారా. దేవుడు చూసి వీడు తెక్కోడని చెప్పేసి ఏం చేసి అంటే తొంటినరక పెట్టి ఒక బాధేడట ప్రియులారా. కొన్ని మార్లు మనం ఆయన మాట వినకపోతే కొన్ని మార్లు మనల్ని బాధుతుంటాడు ప్రియులారా. బాధడం అనగా కొన్ని మార్లు ఆయన కోపం, కొన్ని మార్లు ఆయన యొక్క గద్దింపు, కొన్ని మార్లు శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో అప్పుడు అంటున్నాడు తొండినరు దెబ్బ తగిలి అయ్యా నా పేరు యాకోబు. ప్రియుల మనం కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు అంటాం ప్రభువా నన్ను క్షమించు, నేను ఎలాంటి వ్యక్తిని, ఎలాంటి చాటున త్రాగుబోతు వ్యక్తిని, చాటున మోసగాడిని ఒప్పుకున్నప్పుడు దేవుడు అంటాడు కదా, ఇక్కడ నీ పేరు ఇక యాకోబు కాదు ఇశ్రాయేల్. ప్రియుల మన జీవితంలో మనం యాకోబులుగా కాకుండా ఇశ్రాయేలు గనగా ఆశీర్వదించబడిన వారిగా మార్చబడాలి. మొదటిగా నిత్య జీవనకు వారసులుగా ఉందాం, రెండవదిగా ఆశీర్వాదానికి వారసులుగా ఉందాం, మూడవదిగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం ప్రియుల 5వ వచనంలో ఓ మాట రాయబడింది, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని
విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? మూడవది యాకోబు భక్తుడు అన్నాడు కదా, వాగ్దానము చేసిన ఒక రాజ్యం ఉంది మనకి. ఆ రాజ్యానికి మనం వారసులం. ఈ లోకంలో ఈ రాజ్యాలు మంచివి కాదు. ఈ రాజ్యాలు రవిడి రాజ్యాలు, ఈ రాజ్యాలు గొడవల రాజ్యాలు, ఈ రాజ్యాలన్నీ కూడా తగాదలు, గొడవలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అలాగనే భయంకరమైన రాజ్యం. కానీ ఇక్కడ యాకోబు అంటాడు, మన కొరకు వాగ్దానం చేయబడిన ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములకు మిమ్మల్ని వారసులు చేశాడని, వారసులుగా చేసి ఏర్పరచుకున్నాడని మీకు తెలియదా? ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో వింటున్నటువంటి తల్లి చెల్లి, మన దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. నిజంగా ఎంత భాగ్యం ఇది! పరలోక రాజ్యం పొందుకోవాలంటే ఏమిస్తే సరిపోతుంది? వెండిస్తే సరిపోద్దా? బంగారం ఇస్తే సరిపోద్దా? లేదు. కానీ ఆయన విలువైన రక్తమును ఇచ్చి మన కొరకు మనల్ని ఒక వాగ్దానం చేయబడిన రాజ్యానికి వారసులుగా, రాజ్యం ప్రియులరా, రాజ్యం దేవుని సన్నిధిలో రాజ్యం అనే మాట మనం చదివితే మత్తయి సువార్త 25:34 ప్రియులరా అన్నాడు, కుడి చేతి వైపున గొర్రెలు, ఎడమ చేతి వైపున మేకలు. కుడి చేతి వైపున గొర్రెలు నీతిమంతులు, ఎడమ చేతి ఉన్న మేకలు అనీతిమంతులు. ప్రియులరా, అయితే కుడి చేతి వైపు ఉన్న వారిని చూసి అంటాడు ఈ మాట. అప్పుడు రాజు కుడివైపు ఉన్న వారిని చూసి, ఇక్కడ అంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన అది రాజ్యము. ప్రియులరా, మన కొరకంటే దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. సో మన జీవితంలో ప్రియులరా, మన కొరకు ఆ రాజ్యము ప్రియులరా ప్రశాంతమైన రాజ్యం. ఆ రాజ్యములో ప్రభు ఉన్న రాజ్యం, ఆ రాజ్యములో పరిశుద్ధాత్ముడు ఉన్న రాజ్యం, ఆ రాజ్యములో భక్తులున్న రాజ్యం, ఆ రాజ్యములో షరూపులు కెరూపులు ప్రియులరా, అలాగే ఈ లోకంలో చనిపోయిన భక్తులందరూ కూడా ఆ రాజ్యంలో ఉన్నారు. ఇక్కడ అంటాడు, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు ఒక రాజ్యమును సిద్ధపరిచాను, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ప్రియులరా, దేవుని సందులో మూడో మాట ఏంటంటే, మనము రాజ్యమునకు వారసులం. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్తాడు. ప్రియులరా, నాలుగో మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియులరా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడింది. ప్రియులరా, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే చాలు. ప్రియులరా, మనము పిల్లలమైతే వారసులం. ప్రియులరా, ఈ స్థలంలో కూర్చున్న అమ్మా, నీవు నీ తల్లికి పిల్లవైతే నీ తల్లి ఆస్తికి నీ వారసురాలు. బాబు, నీ తండ్రికి నీవు పిల్లవాడివైతే అలాగ నీ తండ్రి సొమ్మంతా వారసుడు అయిపోతావు. నీ తండ్రికి వచ్చినటువంటి రెడీమేడ్ డబ్బు కానీ ఉన్నటువంటి ఆస్తి కానీ దానికి వారసులం కావాలంటే ఈ స్థలంలో కూర్చున్న వారు ఒక తల్లికి బిడ్డగా పిల్లగా ఉండాలి. ఇక్కడ కూడా అంటాడు కదా వాక్య అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము పిల్లలమైతే వారసులం. ప్రియులరా, దేవుని సన్నిధిలో అలాగూ ప్రియులరా, ఈ లోకంలో ఒక తల్లికి నీవు పిల్లవైతే, బిడ్డవైతే, కుమారుడువైతే నీవు వారసురాలు అయిపోతావు. అలాగనే మన ప్రభువారు మనకు తండ్రి, మన ప్రభువారు మనకు తల్లి ఉన్నాడు. మన ప్రభువుకు మనం పిల్లలుగా ఉంటే, ఆయనకు బిడ్డలుగా ఉంటే మనం ఆయనకున్నదంతటికి కూడా వారసులం అవుతామని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులరా, కాబట్టి దేవుని సన్నిధిలో పిల్లలముగా ఉండాలి. ప్రియులరా, ఆ దేవుని సన్నిధిలో ప్రియులరా పిల్లలము అనే మాట దేవుని వాక్యముల నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చదివితే ఓ మాట రాయబడింది చూడండి. తను ఎందరు అంగీకరించరు వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలము. చాలు ప్రియులరా, మనము ఈ రాత్రికాల సమయంలో దేవుని పిల్లలుగా చేయబడాలి. నా మాటలు ముగిస్తున్నాను. ప్రియులరా, దేవుని సన్నిధిలో అలాగే చదవబడినటువంటి వాక్యం మొదటిగా నిత్య జీవమునకు వారసులంగా ఉండాలి, ఆశీర్వాదమునకు వారసులంగా ఉండాలి, అలాగనే ఆయన సిద్ధపరచబడిన రాజ్యానికి వారసులుగా ఉండాలి. అలాగనే నాలుగోది ఆయన పిల్లలమైతే మనము వారసులం అవుతామని
దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో ఇంకా ఆయన రాజ్యమునకు నీ వారసురాలుగా కాకపోయినట్లయితే ఇప్పుడే నీ మనసు మార్చుకో, ఇప్పుడే ఒక మంచి తీర్మానం చేసుకో, ఇప్పుడే ప్రభు బిడ్డగా ఉండడానికి అలాగే నీ మనసును తీర్మానం చేసుకుంటే ప్రభు యొక్క దీవెనలకు వారసురాలు అవుతావని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది ప్రియులరా. కాబట్టి దేవుని సన్నిధిలో అలాగ చేస్తే దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు ప్రియులరా. ఆ పరసంబంధమైన ఆశీర్వాదాలకు వారసురాలుగా కాకుండా ఈ లోకములో ఎన్నిటికి వారసురాలు అయినా సరే ఇవన్నీ ఒక రోజున విడవలసి ఉంది, ఇవన్నీ కూడా వదిలేయాల్సి ఉంది. కాబట్టి వీటికంటే కూడా వాటికి మనం వారసులుగా ఉండి దీవించబడదాం. అందరూ ఒక నిమిషం కళ్ళు మూయండి, ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయదాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. కళ్ళు మూయండి, ఒక నిమిషం ప్రార్థించుదాం. సర్వాధికారి శివాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు కృప మాకు తోడుండి కనికరించారు మా ప్రభు. ఆయన మీ స్తోత్రాలు ప్రభు. ఈ టీవీ ముందర కూర్చున్నటువంటి అలాగనే వేల కొలది లక్షలాది ప్రజలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా అయా పరసంబంధమైనటువంటి నిత్య జీవమునకు వారసులుగా, ఆశీర్వాదమునకు వారసులుగా నాయన ఉండడానికి, ఆ రాజ్యమునకు వారసులుగా ఉండడానికి సహాయం చేయి. ఈ స్థలంలో కూర్చున్న బిడ్డలను దీవించండి. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. వివాహం కాని వారికి వివాహమును జరిగించండి. నాయన వారి కుటుంబాల్లో ప్రభు ఏమైతే లేవో, గృహము లేని వారికి గృహం, వివాహము లేని వారికి వివాహం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, కన్నీళ్లలో ఉంటే కన్నీళ్లు తుడవమని ప్రార్థిస్తున్నాం. తండ్రి సహాయం చేయండి, ఆశీర్వదించి దీవించండి. నాయన క్రీస్తు టీవీ ఛానల్ సిద్ధపరిచినటువంటి బిడ్డలను దీవించండి. ఈ ఛానల్ లక్షలాది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండు కృప చేయను. ఆయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన ఈ స్థలంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి మేళ్లతో నింపండి, దీవించి ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావమును మీరు ఆరోపించుకోమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. ఇప్పటి వరకు మా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించి ఆశీర్వాదములు, దైవ దీవెనలు పొంది ఉన్నారని విశ్వసిస్తున్నాం. ఐపీసీ గడియలు అనే మా టీవీ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం రాత్రి 7 గంటల నుండి 7:30 వరకు, తిరిగి శుక్రవారం రాత్రి 8 గంటల నుండి 8:30 వరకు వీక్షించగలరు. మా చిరునామా పాస్టర్ ఎం లూకాబాబు గారు, ఐపీసీ చర్చ్, ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీవాణి స్కూల్ వీధి, అద్దంకి రోడ్, దర్శి. మా ఫోన్ నెంబర్స్ 9346824159, మరి ఒక నెంబర్ 9866515201. గాడ్ బ్లెస్ యూ.